అర్హత గాని, హక్కు గాని బీఆర్ఎస్ నాయకులకు లేవు అనేది కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఏదైతే కుట్రల గురించి తెలుసుకోవాలండి ఫస్ట్. ఏదైతే 2014లో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో మాకు టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు అధికారం వచ్చిన తర్వాత 2015లో నోట్ల కట్టలతో వచ్చిన ఒక దొంగ 50 లక్షలతో వచ్చిన ఒక దొంగ ప్రభుత్వాన్ని పడగొడదామని చూసిన సమయంలో మేము కొంతమంది టీడీపీకి సంబంధించిన వాళ్ళని తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2/3 తీసుకుంటే తప్పు లేదన్నది అది రాజ్యాంగం అన్నది అందరికీ తెలుసు. రాజ్యాంగం చేసింది ఏది కూడా. ఒక్క నిమిషం ఆగండి, నేను నేను చెప్పేది ఇదండి. బ్రదర్ మూర్తి గారు ఒక్క నిమిషం చెప్పండి. మీరు భాషను సవరించుకోండి. అసలు మీరు ఏమైనా మాట్లాడండి, కానీ దొంగలని లంగలని అని ముఖ్యమంత్రి మరి నోట్ల కట్టలతో వచ్చిన దొంగలే. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు కూడా చెప్తా. ప్రతి పనికి మాల బ్యాచ్ అంతా రోడ్ల మీద అందరూ నాయకులను దొంగలంటే ఎవరు చూస్తూ ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. డోంట్ బాదర్. నేను మాట్లాడింది ఇవన్నీ తప్ప. ప్రతి బజార్న పోయేటోడు మాట్లాడితే వినడానికి సిద్ధంగా లేరు ఎవరు, గుర్తుపెట్టుకోండి. మీరేదో నాయకులు కావచ్చు పార్టీలలో అంటే రామూర్తి గారు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడండి, కానీ భాష నేర్చుకోండి. కించపరిచే విధంగా కానీ వ్యక్తిగతంగా కానీ మాట్లాడండి. భాష గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మహిళా జర్నలిస్ట్ సోదరులను బట్టలు ఇప్పి కొడతారు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ విలువ కోల్పోయారు. మీకు ఆ అర్హత లేదు. మీరు కూర్చోండి, మీరు మాట్లాడేది వినండి. మీరు ముందు భాష నేర్చుకోండి. మీరు ముందు నాయకుడిగా కావాలంటే భాష నేర్చుకోండి. మీరు దొంగలని భాష ఏ రకంగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోనండి. నేను ఊరుకోను, గుర్తుపెట్టుకోండి. నేర్పిండు. మీరు చెప్తా వినండి. ఎవరు ఏది ఇస్తే అది తిరిగేయడం కేసీఆర్ గారు నేర్పిండు. మీరు ఏది ఇస్తున్నారో గదే మాట్లాడుతున్నాం. మీ భాష కంటే అధ్వానమైన భాష మేము మాట్లాడగలుగుతాం, కానీ మేము నోట్ల కట్టలు దొరికిన దొంగే అంట పదే మనం చెప్తున్నాం. పదే చెప్తున్నాం. ఇక వద్దు ఇవన్నీ మాట్లాడుకుంటే కానీ వినండి. ఇక పార్టీ ఫిరాయింపులకు ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వ్యతిరేకం, కానీ టీపీసీసీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే మరీ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు కూడా చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు చేసిన వాళ్ళను నా కొడుకుల్లారా ఒక్కొక్కలను ఉరికించి కొడతా, రాళ్లతో కొట్టి చంపుతా అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఎందుకు కొట్టట్లేదు? అదే విధంగా ఆ గోడ మీద వాళ్ళ కాక ఈ గోడ మీద వాళ్ళతే కాల్చి చంపుతా అన్నాడు. మరి గన్నిన దగ్గర ఉంటదిగా. ఉద్యమం టైంలో చూసినాక ఉద్యమకారుల మీద మరి కాల్చి చంపొచ్చు కదా. చంపట్లేదు. ఆ గన్నుతో ఎందుకు కాల్ చంపుతాడు? 10 మంది ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలను, అదే విధంగా 6 ఎమ్మెల్యేస్ ఎందుకు కలిసి చంపుతాడు? ఇవో మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. పార్టీ మారుకుంటూ వచ్చిన ఒక రాజకీయ వ్యభిచారాన్ని కూడా చెప్పవచ్చు. చాలా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకుంటే ఇప్పుడు పార్టీ ఎవరు మారుకుంటూ వచ్చిరండి? ఇన్ని మాట్లాడతారు. అదే విధంగా నేను ఏమంటున్నా, ఇప్పుడు పార్టీ ఫిరాయింపులకు నేను ఏమంటున్నా, యాంటీ డిఫెక్షన్ కి ఫాదర్ అన్న ఎవరన్నా ఉంటే అది కాంగ్రెసే. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తా. 1967లో ఏదైతే గయాలాలను ఒక ఉంటాడండి, గయాలాలను ఒక ఎమ్మెల్యే ఒకటే రోజు 2 పార్టీలు మారుతాడు. ఆ పేరు మీదనే, ఆ మార్పుకు సంబంధించిన దాని మీదనే ఆయారాం గయారాం అన్నది ఒకటి ఆ సంస్కృతిని తీసుకొచ్చిన ఏదైతే దరిద్రమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా 67 నుంచి ఏదైతే 71 వరకు జరిగిన సంఘటనలు చూసుకున్నామండి. ఎందుకంటే అక్కడ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 4,000 మంది శాసనసభ్యులు ఎన్నికైతే 2,000 మంది మారినండి. 50% మారిన అప్పుడు ఒక సంచలనం. ఇలాంటి పరిస్థితులను చూసి కొంత రాజీవ్ గాంధీ ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పార్టీ ఫిరాయింపులను ఆపాలని ఇప్పుడు ఆయన ఒక రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన విషయం అందరికీ విదితమే. ఓ తండ్రి తీసుకొచ్చిండు, ఏదైతే రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి పార్టీ ఫిరాయింపులను ఆపాలని చూసిండు. కొడుకో రాజ్యాంగం చేతిలో పెట్టుకొని పార్టీ ఫిరాయింపులకు మేము వ్యతిరేకం, అది భారత్ జోడో యాత్రలు ఖచ్చితంగా మేము సహించము, అధికారంలోకి వచ్చినా అధికారం లేకపోయినా దీని మీద కొట్లాడతామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఏం చేస్తున్నారు పార్టీ ఫిరాయింపుల విషయంలో? ఇప్పుడు గతం పోల్చుకుంటే గతం ఎందుకు జరిగిందో కూడా చెప్పిన. గతంలో మా పార్టీ మీద ఇబ్బందికరమైన వాతావరణం తీసుకొస్తే పార్టీ ఫిరాయింపులను మేము ప్రోత్సహించలేదు, కానీ 2/3 ఏదైతే ఉందో దాని ప్రకారం మేము చేసుకున్నాం అంతే తప్ప. కానీ ఒక పార్టీని తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీడీపీ అవసరం లేదు అనుకున్నారు. అక్కడ ఉన్న నేతలు కూడా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు మొత్తం అయిపోయింది ఇప్పుడు అధికారం రాలేదా? నేను ఏమంటున్నా అంటే అధికారం రావడం, అధికారం కోల్పోవడం చాలా అంశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో నిన్న మాట్లాడుతూ ఈ రోజు మాట్లాడుతూ చాలా అంశాలు లేవనెత్తినాడు. నేను ఏమంటున్నా అంటే ఒక జడ్జి అవతారం ఎత్తిండు. ఒక జడ్జి ఇచ్చే నిర్ణయము ఒక అసెంబ్లీలో తెలిసినా కూడా ఒక జడ్జి నిర్ణయం చెప్తున్నాడు. అసలు జడ్జి నిర్ణయం తీసుకున్నాడా? మరి జడ్జి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పిండా, లేకపోతే జడ్జికి ఏమైనా కమిట్మెంట్ అయిందా? మరి ఏమన్నా నోట్ల కట్టలు ఈ జడ్జిల దగ్గర దొరుకుతున్నాయి కదా ఈ మధ్యలో, మరి ఆ జడ్జిలు ఏమైనా అమ్ముడు పోయి వీళ్ళకు ముందే చెప్పిందా? ఇలాంటి అంశాలు మాట్లాడుకుంటే ఇలాంటి అంశాలు
నిజంగా చెప్తున్నా, ఒక సుప్రీం కోర్టులో ఉన్న అంశాన్ని అసలు మాట్లాడొద్దన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు, కానీ మాట్లాడద్దు కదా. అట్లాంటప్పుడు మీరు కూడా మరి ప్రతిసారి ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పి మీరు కూడా మాట్లాడకూడదు కదా. ఇగో చెప్తా వినండి, ఒక రాజకీయ పార్టీ మాట్లాడింది వేరు, ఒక అసెంబ్లీలో ఒక నేత మాట్లాడింది వేరు. అసెంబ్లీలో కాదు మీరు మాట్లాడింది. డిఫరెంట్ అండి. ఒక నిమిషం ఆగండి. ఇగో మీకు ఆగట్లేదండి, నిజంగా చెప్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు కుర్చీ కోసం ఏ ఉరుకులాడుతున్నారు మీరు? కుర్చీ కోసం లేక ఎందుకే ఆగమాగం ఓలాగుతున్నారు? ఆగమాగం నాకు అర్థం. ఎవరు ఆగమాగం అవుతున్నారు నాకు అర్థం కాదు. కాలం సెక్టర్ సంబంధించి ఇప్పుడు అది లేదా, అందులో లేదా మాట్లాడుతారు. 15 నెలలకే తన్నాడుతుర్రే, 15 నెలలకే తన్నాడబడుతుంది. నీతో నాకు డిబేట్, నీకు ప్రజలకు ఏమైనా చెప్పాలా? నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు ఎందుకు మధ్య నాతోనే ఏం చెప్తావు నువ్వు ప్రజలకు? మేము ఎట్లా దొంగతనం చేసినాం 12 మంది ఎమ్మెల్యేలు, రెండోసారి 12 మంది ఎమ్మెల్యేలు ఎట్లా దొంగతనం చేసినాం, ఆ పార్టీలో గెలిచినోడు ఈ పార్టీకి వచ్చి మంత్రి ఎట్లా చేసినామని శ్రీరంగ నేతలు చెప్తే మేము వినాలా? నువ్వు ప్రజలకు అది చెప్తావా? నువ్వు సక్రమంగా ఉండి ఇతరులకు చెప్పాలా? నువ్వు సక్రమంగా ఉండి ఇతరులకు చెప్పాలా? అక్కడ వాళ్ళు మారినోళ్ళు చెప్తా వినండి, మారినోళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ సంక్షేమ రావద్దని డోర్లు పని చేయాలి. చెప్తా వినండి, ఇప్పుడు పోయినోళ్ళు చెప్తా వినండి. ఇప్పుడు పోయినోళ్ళు మీరు ఏవలన్నా చూసుకోండి, పార్టీ ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు జాతకాలు తీయండి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు కావాలే, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కావాలే మీద చూసారు. అది మీ పాతాపు. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే, నీకు న్యాయం దొరకలేదు వాళ్ళు చేయబట్టి నువ్వు అన్యాయమైనవు. ఇప్పుడు నీకేం రాకుండా పోయినావు. గతంలో మీరు తీసుకున్నప్పుడు కూడా మీలాంటి వాళ్ళు చాలా మంది అన్యాయం అయ్యారు కదా. నేనేమంటున్నా, గతం వదిలేయండి. ఇప్పుడు అన్యాయమైనవా అన్యాయం కాలేదని చెప్తా వినండి. రాజకీయంగా ఏమైనా జరగవచ్చండి, కానీ నేను ఏమంటున్నట్టు ప్రజలకు మా పరిపాలన బెస్ట్గా ఉన్నది. ఎందుకంటే మేము ఏదైనా అకౌంట్ వేసినాం, వీళ్ళలాగా మేము కార్యకర్తలకు ఇచ్చుకుంటాం, మేము వాళ్ళకి చేసుకుంటాం, అసలు ఏమి చేయట్లేదు. వచ్చినప్పటి నుంచి మరి విద్యార్థులు 83 మంది చచ్చిపోయారు. ఎక్కడికి వేయండి మరి? ఢిల్లీకి అయితే 40 సార్లు వేయండి, కానీ ఒక్కసారి నా విద్యార్థులు పరామర్శించిందా? అదేవిధంగా ఏమాట రైతులు 500 మంది చచ్చిపోయారు, వాళ్ళ దగ్గరికి పోయినా మాట్లాడేలా? ఏ నేతలు పోయింది? మీరు మీ అధికారం కోసం అధికారం అనుభవించడానికి ప్రజలు చచ్చిన అరే నేనేమంటున్నా, మీకు పాపం దాకిపోతారు. ఎందుకంటే స్కూల్ పోయి మీరు మాట్లాడే తెలంగాణ సమాజానికి పట్టిన పీడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 50 సంవత్సరాలు కాదు కదా. ఒకవేళ చెయ్యి మీద ఓటేయమంటే మాత్రం చెయ్యి నరుకొని వస్తారు జనాలు తప్ప, కానీ చెయ్యికి మాత్రం ఓటేయరు. రైట్. రామిరెడ్డి గారు మీరేం చెప్తారు? అంటే ఉప ఎన్నికలు వస్తాయి అనేది ఒక పార్టీ వర్షన్, రావు అనేది ఇంకో పార్టీ వర్షన్. సరే, గతం నుంచి చూసుకున్నా కూడా ఎక్కడా కూడా ఇలాంటి పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భాలు మనకు ఎక్కడ కనిపించలేదు గతంలో అయితే. బట్ ఇప్పుడు ఈ విషయంలో ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఒకటి, అది ఏం జరగబోతుంది అనేది స్పీకరు కోర్టు విషయం నేను మాట్లాడదాం కూడా చెప్తాను. కేసీఆర్ 2014-2023 దాకా ఏం చేసిండో దాన్ని రేవంత్ రెడ్డి ఎంత విమర్శించడో, రాళ్లతో కొట్టాలి, పార్టీ ఫిరాయించడం, పదవులకు రాజీనామా అన్నాడు. వాళ్ళకు దండలేసి సన్మానం చేసి ఆయన చెప్పి దానికి పూర్తిగా ఉల్టా, మీరు ఇంకా రండి, మీ పదవులు ఏం డిస్క్వాలిఫై కాదు, మీరు మీ ఎమ్మెల్యే పోలు అట్నే ఉంటే వస్తే ఇంకా రండి ఆహ్వానించండి అని చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా కేసీఆర్ చెప్పిన దాన్ని పూర్తిగా ఆచరిస్తూ మార్పు వస్తుంది. ఏం మార్పు వచ్చింది? కేసీఆర్ పరిపాలనే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. మేము అట్లా ఇవ్వలేదు అని నేను అంటుంటూ 2014లో మంత్రి అయింది అలసాని శ్రీనివాస్ యాదవ్, 2017లో మెర్జ్ అయింది టీడీపీ, 3 ఏళ్ళు ఎమ్మెల్యే టీడీపీ, మంత్రి